రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆ సర్వోన్నతుని గణపరుస్తూ ఆయన ఇచ్చిన ఈ నూతన దినములో ఇంకొక వాక్యం అందుకొని ఆ సర్వోన్నతుని ఆశీర్వాదం అందుకుందామండి. చదవబడుతున్నటువంటి వాక్యంను విని ఆయన మహిమ పరుద్దాం. పరిశుద్ధ ప్రజలని యెహోవా విమోచించిన వారని వారికి పేరు పెట్టబడును అని దేవాతి దేవుడు యెషయా గ్రంథము 62వ అధ్యాయము 12వ వచనము ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. ఈ అధ్యాయం అంతా చదివితే కూడా చాలా చక్కటి వాక్యం అండి. ఎందుకంటే నీవు ఎలా ఉండబోతున్నావు, ఎలా ఆయన వాక్యాన్ని వింటే దేవాది దేవుడు తన ప్రణాళికకు తగిన విధంగా ఎలా ఆశీర్వదించబోతున్నాడని పదములో కూడా చాలా చక్కగా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడి అన్నీ వివరించి ఉన్నాడండి. వాక్యాల ద్వారా చదివితే అవన్నీ నీకు నాకు మనకి దేవుడు ఆశీర్వాదంగా స్థిరపరిచి ఉన్నాడని తెలుస్తుంది. చదవబడిన ఈ 12వ వచనంలోకి వచ్చేసరికి పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును అని దేవుడు సెలవిస్తున్నాడు. పరిశుద్ధ ప్రజలు అంటే ఎవరండి? పరిశుద్ధ ప్రజలు పరిశుద్ధునికి ప్రార్థన చేస్తూ ఆ పరిశుద్ధ మార్గంలో నడుస్తూ ఆ పరిశుద్ధ వాక్యం విని పరిశుద్ధత అన్నది పొందుకొని ఆయన రక్తము ద్వారా ఆ దేవాది దేవుణ్ణి గణపరుస్తూ సమస్త మందులు ఆయన మీద ఆధారపడి ఆ సర్వోన్నతిని గణపరుస్తూ ముందుకు వెళ్ళేవారమే పరిశుద్ధులమై ఉన్నారండి. ఆ పరిశుద్ధత అటువంటి దేవుని మీద ఆధారపడి ప్రతిదీ ఆయన ద్వారానే పొందుకుంటూ ఆయన చిత్త ప్రకారమే నడుచుకుంటూ ఉంటున్న వారికి దేవుడు ఒక టైటిల్ ఇచ్చాడు. ఏం టైటిల్ అంటే పరిశుద్ధ ప్రజలని దేవుడు వాళ్ళని అంటున్నాడు. కాబట్టి అటివారు పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. కాబట్టి పరిశుద్ధ ప్రజలంట రెండవదిగా యెహోవా చేత విమోచించబడిన వారు అని వారికి పేరు పెట్టబడుతుందంట. ఎవరు వారు? దేవుని మార్గంలో ఉండి ఆయన మీద ఆధారపడి ప్రతి విషయమందును నా దేవుని చిత్తమే నా జీవితంలో జరుగుతుంది, ఆ చిత్తము నన్ను సమాధానపరిచేదై ఉన్నది, ఆ చిత్తము నన్ను ఆశీర్వాదములో నడిపించేదై ఉంది, ఆ చిత్తము నన్ను సంతోషముతో నింపేదై ఉంది, ఆ చిత్తము అనేకులకు నన్ను ఆశీర్వాదకరముగా సమాధానకరముగా నిలిపి ఆ పరిశుద్ధిని కనపరిచేదిగా ఉందని గ్రహించగలిగిన వారే పరిశుద్ధత కలిగి దేవునిలో జీవించగలరండి. కాబట్టి ఆ వాక్యమును అందుకుంటూ వారు ఏమై ఉన్నారు? అటువంటి వారు ఆ దేవాది దేవునికి పరిశుద్ధ ప్రజలని, ఆ తర్వాత యెహోవా విమోచించిన వారు అంటే ఈరోజు మనమున్న ఈ స్థితికి కారణం ఎవరండి? మన పరలోక తండ్రి మాత్రమే. ఎక్కడి నుంచి విడిపించాడు? పాపములో నుంచి, అతిక్రమములలో నుంచి, దురాత్మ చేతిలో నుంచి, అపవిత్రత నుంచి, అశుద్ధత నుంచి, అవమానము నుంచి, నిందల నుంచి, ఆ తర్వాత ఇహలోకపరమైన కార్యముల నుంచి దేవుడు తన స్వరక్తము ద్వారా మనల్ని కడిగి తన గాయముల ద్వారా మనల్ని కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని శుద్ధీకరించి ఆయన పరిశుద్ధతను మనకు అనుగ్రహించడానికి మనల్ని కూడా పరిశుద్ధులుగా ఆయన పాద సన్నిధిలో విమోచించి నిలబెట్టుకున్నాడు. అట్టి మనల్ని యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును అంటే ప్రతి విషయమందును ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ పరిస్థితులలో ఉన్నారో, ఏ స్థితిని ఎదుర్కొంటున్నారో, ఈరోజు మా వలన కావట్లేదు ప్రభా, ఈ స్థితిగతుల నుంచి మేము బయటకు రాలేకపోతున్నామయ్యా, ప్రభా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి ఆశీర్వదించావు, కానీ మేమున్న స్థితిలో ఈరోజు ఉన్నటువంటి ఈ సమస్యలో ప్రభా మేము యథార్థంగా కొనసాగలేని పరిస్థితుల్లో ఉన్నాం, మా దిక్కు దిశలు నీవై ఉన్నావు, మమ్మల్ని ఆశీర్వదించు తండ్రి అని ఈరోజు నువ్వు మొరపెట్టగలుగుతున్నావేమో దేవుని దగ్గర. అందుకే ఈరోజు ప్రియ సహోదరుడా నీ దగ్గరికి వచ్చి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు జవాబిస్తూ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ ప్రజలని నీ సమస్య పరిశుద్ధతతో నింపబడిన దేవాది దేవుడి చేతుల్లో ఉంది కనుక ఈ రోజుతో ఆ సమస్యకు దేవుడు విమోచించి నిన్ను ఆశీర్వాదంలో నడిపించబోతున్నాడు. ఆ సమస్యలో నువ్వు దేవుని మీద ఆధారపడి ఉన్నావు కాబట్టి యెహోవా చేత విమోచించబడిన వారు అని నీ యొద్దకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకే దేవుడు నీకు ఒక పేరు పెట్టి ఉన్నాడు, పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. ఈరోజు ఆ స్థితిలో నువ్వు ఉన్నావని దేవుడు నిన్ను తన కృపతో ఆదరించి నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. భయపడకండి. మరి దేవుడు నిన్ను పిలిచిన రోజున ఆయన పరిశుద్ధతను ఆయన రక్తము ద్వారా నిన్ను కడిగి విమోచించి అనుగ్రహించాడు.
మరి ఆ పరిశుద్ధతను కాపాడుకుంటే ఈ రోజు దాకా నువ్వు జీవించగలుగుతున్నావా? ఆ మహోన్నతిని కనపరచగలుగుతున్నావా? మరి అటు కృపను పొందుకొని ఆయన చివరి దాకా ఆయన కృపను అనుసరిస్తూ నువ్వు దేవాది దేవుళ్ళలో నువ్వు కొనసాగగలిగితేనే నీవు ఆయన విమోచించిన ఆయన చేత విమోచించబడిన బిడ్డవని, కొడుకువని, కుమార్తెవని, ఆ తర్వాత ఆయన పరిశుద్ధ ప్రజలని నిన్ను తన పేరు పెట్టి దేవుడు స్థిరపరచుకోబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉందాం. ఏ స్థితికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. మన తండ్రి మనకు తోడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధతను మనకు అనుగ్రహించి నడిపిస్తున్నాడు. పిలిచిన రోజు నుంచి ఈ రోజు దాకా నీతి తప్పకుండా ఆయన మార్గంలోనే ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావా? అయితే నీ నీతి దేవుని దగ్గర ఎంచబడుతుంది. ఈరోజు దేవుడు నీ యొద్దకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. తెలిసి తెలియక చేసినటువంటి చిన్న చిన్న తప్పులు ఏదైనా ఉంటే పశ్చాత్తాపడుతున్నామా దేవుని దగ్గర? ఖచ్చితంగా ఈరోజు దేవుడు ఆయన క్షమాపణ మనకు అనుగ్రహించి ఆయన కృపలో మనల్ని వర్ధిల్లజేసి ముందుకు నడిపించబోతున్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం కృంగిపోకుండా ఆ పరిశుద్ధిని మహిమపరుస్తూ ఆ దేవాది దేవుడిని కనపరుస్తూ ఇచ్చిన వాక్యమును స్వతంత్రించుకొని ఆయన్ని కనపరుద్దాం. అందరికీ ప్రైజ్ అలాడండి. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా, స్తోత్రములు నా యేసయ్యా. ప్రభా, మమ్మల్ని ఆదరించి నీ కృపలో బలపరిచి నడిపించిన దేవా మీకు వందనాలు తండ్రి. నాయనా విన్న వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారంగా మేము జీవించే ధన్యత కూడా మాకు దయచేయండి యేసయ్యా. మిమ్మల్ని మహిమపరిచే త్రోవలలో మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు నాయనా. అయ్యా ప్రపంచ దేశాల మీదకి నీ హస్తంలో నడిపించి శాంతి సమాధానముల చేత నింపండి తండ్రి. అయ్యా నీకు వేలాది వందనాలు వందనాలు. శాంతి భద్రతల విషయముగా మీరు కృపను అనుగ్రహించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రాజ్యాధినేతలను మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. నా దేవా నీకు వందనాలు. ఒకరికొకరు సహకరించుకుంటూ నీ నామ ప్రకారం ప్రభ అందరికీ అందరూ తగ్గించుకుని నేను కనపరిచే కృప దయచేయండి యేసయ్యా. అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, క్రైస్తవుల మీద తిరుగుబాటు చేస్తూ ప్రభ అయ్యా కూలగొడుతూ మందిరాలను కూలగొడుతూ ప్రభ అనేక అరాచకాలు సృష్టిస్తున్న వారికి అందరికీ కూడా ప్రభ అయ్యా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున రక్షణ మారు మనసు కలుగును గాక. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోనండి ప్రభ. యవన స్థితిలో వారు కాడిని మోయడానికి మీరు సహాయం చేయండి అయ్యా. ఇహలోక పాప మాలిన్యాలు వాళ్ళని అంటకుండా నీ పరిశుద్ధతలో వారిని జీవింపచేసి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. మోయబడిన గర్భాలు కలవారికి అయ్యా ఇదిగో తండ్రి సంతానాన్ని ఇచ్చి మీరు దీవించండి నాయన. వివాహాలు కావట్లేదు ప్రభా, ఏ బంధకాలను బట్టి వారు నిలబడిపోయి ఉన్నారో అటు వారికి ప్రభా మంచి ఆత్మీయ బిడ్డలతో వివాహాలు జరిపించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నా దేవానికి వందనాలు. దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారిని జ్ఞాపకం చేసుకొని మీరు పొందిన దెబ్బల చేత మీరు పొందిన గాయముల చేత వారికి స్వస్థత దయచేయండి యేసయ్యా తండ్రి. వృద్ధులు చిన్నపిల్లలకు మీ కంచా కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నా దేవానికి వందనాలు. బార్డర్స్లో ఉన్నటువంటి సైనికులను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా వారికి కాపుదల దయచేయండి యేసయ్యా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా అందరినీ కూడా నీ హస్తాలకు అప్పగించుకుంటూ నీ చిత్తమే కడవరకు మా పట్ల నెరవేర్చి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లాడండి. ఈ వాక్యం ద్వారా నేను ఆదరించబడి ఉన్నాను. అనేకులు ఈ వాక్యం వింటే బాగుంటుందని ఆశ కలిగి ఉన్నారా? దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సన్నిహితులకు, మీ బంధువులకు, మీ స్నేహితులకు అందరికీ కూడా షేర్ చేయమని మీ అందరినీ కోరుకుంటూ అందరికీ ప్రైజ్ నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దేవన కరుహుడగా చేసిన దేవా